ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో స్త్రీలకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతున్నాయి, వాటి నుంచి మనం బయటపడడం ఎలా అనే అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని అనుకున్నాం. మిత్రులారా, మనందరికీ తెలుసు, ఇవాళ చాలా కుటుంబాలలో స్త్రీలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారు. పెద్దవాళ్ళకి మెన్సెస్ ఇరెగ్యులర్ అవుతూ ఉంటే కాదు, ఇవాళ చిన్నపిల్లలు కూడా మెన్సెస్ ఇరెగ్యులర్ అవుతున్న పరిస్థితి ఉంది. కాలేజీలో డిగ్రీ చేస్తున్న పిల్లలు, ఇంటర్ చేస్తున్న పిల్లలు అనేక మంది 2 నెలలకు 3 నెలలకు గ్యాప్తో బయటకు వెళ్తున్నామండి, మెన్సెస్ అవుతున్న ఇబ్బంది అవుతుంది అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కడుపుల నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళలో చాలామందిలో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి దశ సమాజంలో కొనసాగుతూ ఉంది. దీనికి కారణం ఏంటి అనేది చాలా సీరియస్ ప్రశ్న. అయితే ఆశ్చర్యం ఏంటంటే, కారణం మనకేం తెలుసు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, టాబ్లెట్స్ వాడుతున్నాం. ఎన్నాళ్ళు వాడారు? వాడుతూనే ఉన్నారు. సంవత్సరాలు వాడిన తర్వాత పొజిషన్ ఎలా వస్తుంది? దీనికి సంబంధించిన ఇతర సమస్యలు రైజ్ అవుతూ ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా ఇవాళ వినపడుతున్నటువంటి సమస్యల్లో పీసీఓడి అనే పదం ఒకటి. అలాగే మరొకటి ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు అయిపోయారు కదా, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంది, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే గర్భసంచి ఆపరేషన్ చేసి తీసేద్దామండి అనే మాట ఒకటి. అలాగే మూడవది ఏంటంటే, పీసీఓడి ప్రాబ్లం వచ్చినందువల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదండి, కాబట్టి సంతాన సాఫల్యతా కేంద్రాల వైపు మనవాళ్ళు వెళ్లాల్సిందే. ఈ 3 అంశాలు ఎంత సీరియస్ సవాళ్ళుగా ఇవాళ సమాజాన్ని సవాల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది పరిష్కరించుకోలేని సమస్య, మన చేతుల్లో లేని విషయమా? మరి మందుల మీద ఆధారపడదాం. మందులు తగ్గిస్తున్నాయా? చివరికి వాడి ఆపరేషన్ దాకా వెళ్ళిపోతున్నారు కదా. ఇవాళ ఒక్కొక్క పట్టణంలో అనేక హాస్పిటల్స్ నడుస్తూ ఉంటే ఎన్ని గర్భసంచులో కోసేసి పడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది పిల్లులకి వేస్తున్నామా, ఎలకలకి వేస్తున్నామా, మొత్తానికైతే అమ్మ గర్భ సంచుల్ని ఎన్ని చోట్ల ఇవాళ అంతులేని ఆపరేషన్లు జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైనది ఏంటంటే, మోడర్న్ హెల్త్ సైన్స్ చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది, ఇవాళ వస్తున్నటువంటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలకి పరిష్కారం గర్భసంచి ఆపరేషన్లు కాదు. 99% ఈ సమస్యలన్నింటినీ కూడా ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గానే అన్నిటినీ పరిష్కరించుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందంటే, ఈ సమస్యని ఎందుకు వస్తుంది, ఎలా పరిష్కరించాలనేటువంటి దాన్ని ఏనాడో ఆవిష్కరించింది. కానీ అమాయకంగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. గర్భసంచులన్నీ కోసేసే క్రమం ఒకటి కొనసాగుతూ ఉంది. ఎందువల్ల అయితేనేం ఇది సాగుతుంది, దీనివల్ల అనేక నష్టాలు వస్తూ ఉన్నాయి. ఎంత తీవ్రమైన నష్టాలంటే, గర్భసంచి ఒక్కసారి కోసి తీసేసిన తర్వాత జరిగే నష్టాలని అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తూ ఉంది. కంప్లీట్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఆగిపోయి, ఎముకల సమస్యలతో బాధపడుతున్నటువంటి స్త్రీలని ఎంతోమందిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇతర అనేక హార్మోన్స్కు సంబంధించినటువంటి ఇంబ్యాలెన్సెస్ ఈ కారణం రీత్యా ఏర్పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దీనికి అత్యంత సింపుల్గా పరిష్కారం చేసుకోగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే, అమ్మకు మాత్రమే ఉంది. అమ్మ డాక్టర్గా, మన ఇల్లే హాస్పిటల్గా, మన వంటగది మందుల షాప్గా అమ్మకు వస్తున్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలిగే అవకాశాలు మనల్ని కన్న తల్లి ప్రకృతి మనకిచ్చింది. మిత్రులారా, అమ్మ అంటాం, ఎవరి అమ్మ వాళ్ళకే ఉంది. కానీ అందరి అమ్మల్ని కన్నా అమ్మ ఈ నేచర్, ప్రకృతి. ఈ ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా మనం నడిచినట్టయితే అమ్మకు వస్తున్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని గెలవడం అనేది మన చేతిలో పని. ఎలా? దీనికి మొదట కారణం ఏంటి అని పరిశీలిద్దాం. కారణం ఏంటని పరిశీలించినట్టయితే, అత్యంత చిన్న కారణాలుగా మనం భావించేవి పెద్ద కారణాలుగా ఇవాళ అమ్మను సవాల్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానమైంది అన్నం పళ్ళెంలోనే కలుపుకొని తింటున్న విషయం. ఏంటి ఆ విషయం? అన్నం పళ్ళెంలోనా? నిజమే, అమ్మ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి బేస్ అంతా కూడా ఇవాళ మనం తింటున్న అన్నం పళ్ళెంలో ఉన్న అన్నం ముద్దలో ఉండటం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైన అంశమో మీరు ఆలోచించండి. ఏమిటదంటే, మీరు ఉదాహరణకి కోడిగుడ్డు తింటున్నారా? కోడి మాంసం తింటున్నారా? చేప మాంసం తింటున్నారా? ఒకవేళ మీరు మాంసాహారులై తింటున్నాము అనే ఆన్సర్ మీకు వచ్చేటైతే చిన్న ప్రశ్న మీరు వేసుకోండి. మీరు మన నాన్న తిన్న కోడేనా తింటుంది? మన తాతయ్య తిన్న కోడే తింటున్నామా? మన నాన్న తిన్న కోడిగుడ్డ ఇది మన తాతయ్య తిన్న కోడిగుడ్డేనా?
మన నాన్న తాత అంతకు పూర్వపు తరాలు తిన్న చేపలే తింటున్నామా? కాదు కాదు కాదు. మరేం చేస్తున్నాం? జీన్ మాడిఫైడ్ ఆర్గానిజాన్ని తింటున్నాము. జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం అంటే ఎంత సింపుల్గా, ఆ సైంటిఫిక్ రీజన్స్ ఏంటి వదిలేయండి. ఎంత సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇంట్లో కోడైతేనేమో 10 గుడ్లు పెడుతుంది, తర్వాత పొదుగుతుంది. కానీ వాళ్ళ కోడి ఏం చేస్తుంది? గుడ్డు పెట్టడం మొదలైతే చచ్చిపోయేదాకా గుడ్డు పెడుతుంది. ఎలా? ఆ కోడికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసాం మనం మందులు ఇచ్చి. అంటే కోడి ఒంటి నిండా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే మందులు ఎక్కిస్తే, ఆ మందులతో జీన్ మాడిఫై అయిపోయినటువంటి కోడి గుడ్లు పెట్టడం మొదలెడితే, ఆ గుడ్లు తెచ్చుకొని మనం తింటే దాంట్లో ఉండేటువంటి ఇరెగ్యులారిటీస్ అన్ని మన బాడీకి బట్టి, మన పిల్లలకి మెన్సెస్ ఇరెగ్యులర్ అయిపోతే, మన అమ్మలకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తే కారణం కోడిగుడ్డు కాదా? అది కోడిగుడ్డు నిజానికి మనం మన చేతుల తింటున్నటువంటి విషయం కాదా? మాంసం తింటున్నాం అంటున్నాం. ఆ కోడి ఏంటది? కీస్ అనేటువంటి నెల రోజుల కోడిపిల్లండి. నెల రోజుల కోడిపిల్లకి వాళ్ళు తయారీలోనే ప్రాసెస్ చేసి పంపించేస్తే, ఆ తర్వాత ఏదో వాళ్ళు కలిపే మందులన్నీ కలిపేస్తే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పై పాపం అది నెల రోజులకి ఎంత ఉండాల్సిన కోడిపిల్ల ఇంత తయారవుతూ ఉంది. 2 కేజీల కోడి అయిందండి, భలే ఉందండి. కోడి కాదండి, పసిపిల్ల, కోడిపిల్ల. అది 2 కేజీలు ఎందుకైంది? మనం థైరాయిడ్ గ్లాండ్ ఇరెగ్యులర్ అయిపోతే ఇంత లావైపోయామంటామే, అలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి పాపం అంత లావైపోయింది. అది దాన్ని తీసుకొచ్చి అమ్మితే మనం వెళ్ళి పట్టుకొచ్చి ఆదివారం మనం తింటున్నాం, మన పిల్లలకు పెడుతున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే మందులు కలిపున్న జీన్స్లోనే ఆ లక్షణాలు ఉన్నటువంటి ఆ కోడి మాంసాన్ని తినడం ద్వారా మన శరీరాల్లో ఇబ్బందులు ఏర్పడి మన పిల్లలకి నెలవారీ రాకుండా పోతే, మన పిల్లలకి పీసీఓడి ప్రాబ్లం వస్తే, మన పిల్లలకి పిల్లలు పుట్టకుండా పోతే హాస్పిటల్స్ లక్షల ఖర్చులు ఎటు వెళ్ళిపోతున్నామో గమనించండి. అంటే చేప పరిస్థితి కూడా అదే. అంటే పిల్లలు చేయని గుడ్డు, పిల్లలు పెట్టని కోడి, ఏనాడు గుడ్డు పిల్ల కాని చేప, ఇట్లా ఎన్ని రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఆహారాలు మన పళ్ళెంలో ఉన్నాయి. వాటిని మానేస్తే ముందు మన కుటుంబం బాగుపడుతుంది. దృష్టిలో పెట్టుకోండి. ఇది అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం. అంటే ఇదొకటే కాకుండా శాకాహారంలో కూడా జీన్ మాడిఫైయింగ్ వచ్చేసింది. హైబ్రిడేషన్ పోయింది. ఇప్పుడు హైబ్రిడేషన్ ఒక పద్ధతి. ఇవాళ హైబ్రిడేషన్ మించి మనం ఇంకో స్థాయికి చేరాం. ఎక్కడికి వెళ్ళాం? జీన్ మాడిఫై చేస్తున్నారు. అంతకుముందు ఎప్పుడో మనం బీటీ వంకాయ వచ్చిందంటే వద్దు నరిసారని ఆగిపోయింది అంటారు. ఇవాళ ఎవరికీ చెప్పకుండా మన చుట్టూ అన్ని రకాల ఆహారాలు హైబ్రిడేషన్ని దాటి జీన్ మాడిఫికేషన్కి వచ్చేసాయి. అందుకే దేశవాళీ ఆహారాలు ఎక్కడున్నాయి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఎలా ఏమిటి అనేటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడటం అనేటువంటిది మన దేశంలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి దుస్థితి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మీరు ఆహారంలో మార్పులు చేయాల్సింది ఏంటంటే, మీరు మాంసాహారాన్ని ఆ ఇబ్బందులు ఉన్నవాళ్ళు 3-4 నెలల పాటు పూర్తిగా మానేయాలి. మాంసమే మానేయండి అనకుండా 3-4 నెలలు అంటాడేంటి అనకండి. శాకాహారులు ఓకే, కానీ మాంసాహారులు వాళ్ళ ఆహార పద్ధతులు, వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ జబ్బు తగ్గాలి కదా, తగ్గాలంటే మీరు 3-4 నెలల పాటు కోడిగుడ్డు కానీ, మాంసం కానీ, చేపలు కానీ, వేపుడు కూరలు కానీ, నిలవ పచ్చళ్ళు కానీ, ఆ పాకెట్ పాలు కానీ ముట్టుకోవద్దు. మానేయండి. ఎంత మేలు జరుగుతుందో మీరు ఆశ్చర్యపోతారు. హాస్పిటల్కి వెళ్తాం, అల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేయించడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి టాబ్లెట్ వాడటం. హార్మోన్స్ టాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడితే రొమ్ము క్యాన్సర్ల నుంచి మొదలెట్టి అనేక జబ్బులకి మనం గురి కావడం. ఏంటండి ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆలోచించుకొని మన ఆరోగ్యాలు బాగు చేసుకునే వైపుగా మనం ముందుకెళ్లాల్సిందే. దీంట్లో మంచి టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, మీకు చెప్తాను వినండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్న స్త్రీలు ఆరోగ్యం బాగుపడాలంటే మంచి జాగ్రత్తలు ఉన్నాయి. మీరు పొద్దున్నే టిఫిన్ చేయడానికి 1/2 అవర్ ముందు పుదీనా, కొత్తిమీర, తులసాకులతో కలిపి ఓ గ్లాస్ జ్యూస్ తయారు చేయండి. 3 ఆకులు కలిపింత ఉండాలి. పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసాకు తక్కువ ఉండాలి, 3 కలిపింత ఉండాలి. వాటిని మిక్సీలో వేయండి, గ్లాసు నీళ్లు పోయండి, జాగ్రత్తగా జ్యూస్ చేయండి, వడకట్టి పిప్పి తీసేయండి. దానిలో ఒక 3 స్పూన్లు తేనె, ఒక కాయలో సగం చెక్క నిమ్మరసం కలపండి. కలిపి నెమ్మదిగా హాయిగా తాగండి. మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని కాపాడటంలో అద్భుతంగా ప్రకృతి ఇచ్చిన వరంలాగా ఉపయోగపడేటువంటి సింపుల్ జ్యూస్, ఇంట్లో మనమే తయారు చేసుకోగలిగే ఔషధం పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్. అలాగే సాయంత్రం 4:30 టైంలో, 4:30 టైంలో మరొక గ్లాస్ జ్యూస్ తాగండి అమ్మా. ఏం చేస్తారు? ములగాకు, కరివేపాకు జ్యూస్, అది 50-50 ఉండేట్టుగా చూసి మిక్సీలో వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి జ్యూస్ చేయండి. వడకట్టి పిప్పి తీసేయండి. దానిలో అలాగే తేనె, నిమ్మరసం యాడ్ చేసి దాన్ని కూడా జాగ్రత్తగా నెమ్మదిగా తాగండి. ఇవన్నీ ఎక్కడ చేసుకుంటామండి అనకండి. ఎందుకంటే మా అందరికీ చేసి పెడుతుంది మీరే. మీకోసం మీరు చేసుకోలేరా? అందరికీ డాక్టర్ అమ్మే. అమ్మకి డాక్టర్ ఎవరు? అమ్మకి అమ్మే డాక్టర్ అవ్వాలి. ఉదయం గ్లాస్ జ్యూస్ తాగండి,
సాయంత్రం గ్లాస్ జ్యూస్ తాగండి. అలాగే మీరు రాత్రిపూట భోజనం అంటే ఓన్లీ ఫ్రూట్సే తీసుకోండి. ఫైబర్ పర్సంటేజ్, వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఎంత అద్భుతమైన మేలు జరుగుతుందో. వాటిలో ప్రధానంగా బొప్పాయి, జామ, పుచ్చకాయ లాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. కర్బూజా కూడా అలాంటిదే, దానిమ్మ, కిరాదోస కూడా అలాంటివే. అయితే ఇక్కడ సమస్య వస్తుంది. ఏమని? బొప్పాయి తినకండి, వేడి చేస్తుంది. బొప్పాయి తినకండి, మెన్సెస్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బొప్పాయి తినకండి, పిల్లలు పుట్టరు అని ఎన్ని రకాల ఆరోపణలు బొప్పాయి మీద ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆడవాళ్ళకి బొప్పాయి అమ్మ లాంటిది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి స్త్రీలకి బొప్పాయి అద్భుతమైన ఔషధం లాంటిది. కాబట్టి మీరు బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా లాంటి ఫ్రూట్స్ని అన్నం అంటే ఎంత తింటారో నైట్ అంత పళ్ళెం నిండా పెట్టుకుని హాయిగా తినడమ్మా, మీకు ఎంత మేలు జరుగుతూ ఉంటుందో. అలాగే మరొక విషయం చెప్పాలి. వీటితో పాటు బాడీలో ఉండే కెమికల్స్ ఎలిమినేట్ కావడానికి వీలుగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతి గంటకి గ్లాసు నీళ్ళు తాగుతారన్నట్టుగా నీళ్లు మెయింటైన్ చేయండి. ఉదయం లెగ్గానే మొహం కడిగి 2 గ్లాసుల నీళ్లు, గంట గ్యాప్ తీసుకొని 2 గ్లాసుల నీళ్లు, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసుల నీళ్లు, అక్కడి నుంచి భోజనం ముగిసిన గంటన్నర నుంచి ఈవినింగ్ వరకు ప్రతి గంట గ్లాసు నీళ్లు, సాయంత్రం 5:30కి మళ్ళీ 2 గ్లాసుల నీళ్లు అనుకోండి. నైట్ మీ ఇష్టం, అవకాశాన్ని బట్టి తీసుకోండి. అలాగే భోజనంలో ఎక్కువ కూర ఉండేలాగా చూడండి. ఆకుకూరలు ఎక్కువ వాడే ప్రయత్నం చేయండి. ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు, ఆకుకూరలు ఎక్కువ వాడండి. అలాగే ఉప్పు, నూనె ప్రధానంగా ఈ రెండింటిని బాగా తగ్గించండి. ఒక నెల రోజుల పాటు దీన్ని పాటించండి. మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పద్ధతి ఎంత మారిపోతుందో ఆశ్చర్యపోతారు. 4 ఏళ్లుగా మందులు వాడుతున్నామే, 2 ఏళ్లుగా మందులు వాడుతున్నామే, 6 నెలలుగా మందులు వాడుతున్నామే, ఈ చిన్న జాగ్రత్తలతో ఏంటి ఇంత అద్భుతం జరిగిందని మీరు ఆశ్చర్యపోయేంత రిజల్ట్ 1 మంత్లోనే వస్తుంది. దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎంత అంటే 3 నెలల నుంచి 4 నెలల పీరియడ్ కేటాయించుకోండి. 1 నెల రోజుల పాటు పాటించిన తర్వాత మీరు తర్వాత ఏం చేయాలో అడగండి, మళ్ళీ నెలకు చెప్తాం. మళ్ళీ తర్వాత ఏం చేయాలో అడగండి, మళ్ళీ నెలకు చెప్తాం. అలా 3-4 నెలల కాలంలో మీకు అసలు సమస్య లేకుండా పోయి ఎంత హాయిగా ఉన్నారో అంత హాయిని అనుభవించగలిగేటువంటి అవకాశం ఈ నేచర్ మీకు ఇచ్చింది. నేచర్ని అమ్మగా గుర్తించండి. నేచురల్ సైన్స్, బిజినెస్ సైన్స్ అనేటువంటి విభజనలో నేచురల్ సైన్స్ వైపు మీరు మొగ్గినట్టయితే మీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం మీ చేతిలో ఉందని చెప్పి అమ్మలకు విజ్ఞప్తి చేస్తూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.